అంటే అండి ఒకటి సిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. సిట్ ఇచ్చిన దానిలో కల్తీ కలిసిందన్న అది జంతువుల కొవ్వ ఏ కొవ్వ అనేది వాళ్ళు ఒకవేళ నిజంగా జంతువుల కొవ్వు కాదంటే ఏం వాడారో ఎప్పుడు ఏం తెచ్చి వాడారో అది నిరూపించాలి కదండి. వాళ్ళు నిరూపించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏమాత్రం సమంజసం కాదని నేను చెప్తున్నాను. మరి అయితే ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదనే మాటికి అదే ప్రచారం తీసుకొస్తున్నారు కానీ ఆ సిబిఐ కమిటీలో ఇచ్చిన రిపోర్ట్ లో పామాయిల్ లో కెమికల్ కలిసింది, అసలు నెయ్యే వాడలేదన్న అసలు మెయిన్ పాయింట్ ని ఎందుకు బయట పెట్టడం లేదంటారు? ఏంటి అసలు ఎక్కడైనా మీరు చూడండి, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ తిరుమలలో మీరు పుట్టిన దగ్గర నుంచి కూడా మీరు పుట్టక ముందు మీ నాన్నగారు వెళ్ళిన తాతగారిని వెళ్ళండి, ఎక్కడైనా తిరుపతి లడ్డు కంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ లడ్డు పట్టుకుంటే కమ్మటి నేతి వాసన వస్తుంది. అందులో బాదం పప్పు దగ్గర జీడిపప్పు దగ్గర చక్కగా మంచిగా ఒక పెద్ద లడ్డు అది తీసుకొచ్చి 10 మందికి ప్రసాదం పెట్టే లడ్డు. అలాంటి లడ్డూలో అసలు ఏం కర్మ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కర్మ వచ్చి అందులో కల్తీ కలపాల్సిన అవసరం వచ్చింది? పోనీ జంతు కొవ్వు కాదన్నారు, జంతు కొవ్వు కానప్పుడు పామాయిల్ ఎందుకు కలపాల్సి వచ్చింది? మీ డబ్బులు ఏం పెట్టట్లేదే, దేవుడికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఆ దేవుడి డబ్బులు పెట్టి పెట్టినారు. ప్రసాదం కూడా ప్రతిరోజు భక్తులు ఇచ్చే దాన్ని బట్టి తయారు చేస్తున్నారు. మీకేం కర్మ వచ్చింది? ఇలాంటి అవసరం మీకు ఉందా?